ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి ఈ యొక్క 6వ మాసంలో మీ ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప భాగ్యాన్ని బట్టి వందనాలు. షారోన్ పౌలు స్వరం అనే ఈ యొక్క చక్కని టీవీ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. 5 మాసాలు కాపాడి 6వ మాసంలో ప్రవేశింపచేశాడు. భయంకరమైన ఎండలు, ఎంతోమంది చనిపోయి ఉంటారు. బహుశా ఎండలు అయిపోయాయి, ఇక వర్షాలు రాబోతున్నాయి. కనుక మరి దేవుడి శోధన కీడంతా దూరపరిచి ఆనందంగా సంతోషంగా ముందుకు సాగడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన గ్రంథము ఒకే ఒక గ్రంథం, బైబిల్ గ్రంథము. దీనిని దివారాత్రులు చదవమని బోధకులు, సేవకులు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకోసారి చదవం బైబిల్ గ్రంథం అంటే. ఎందుకంటే రుచి ఇంకా ఎరగలేదు మనం. ఎంతో మంది దైవజనుడు, భక్తులు తమ జీవితాలు ధారపోసేటువంటి ప్రశస్తమైన గ్రంథాన్ని మనకి ఇచ్చారు. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, మానవుడి పట్ల దేవుని సంకల్పము, అనేక విషయాలు ఈ గ్రంథంలో పొందుపరిచారు. కనుక దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువయోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనితంతయు సఫలమగునని భక్తుడైన దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంగా కొన్ని మాటలు బైబిల్ గ్రంథాన్ని నుంచి మనం నేర్చుకుందాం. నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడు అన్నాడు యేసయ్య. నా యొద్దకు వచ్చి నేర్చుకోవాలి, తద్వారా జీవితం మార్చుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు కూర్చుకోవాలి, యేసయ్య సేవ కొరకు కొన్ని ఊర్చుకోవాలి అని సేవకులు చెప్తూ ఉంటారు. కనుక జ్ఞాని విని పాండిత్యము నేర్చుకోను అన్నాడు. ఎవరు పుట్టుకతో రావు, నేర్చుకోవాలి. జీవితం అంతా నేర్చుకోవడంతోనే. ఈ సందర్భంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా వేదాంతాలు చెప్తారు, ఈ జన్మ ఇక దుర్లభమురా, సహజన్మ సాకార సద్గురుని గణరా, ఈ జన్మ ఇక దుర్లభమురా. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ అన్నాడు. ఒక లెక్క పెట్టాడు. 84 లక్షలు చరించే జీవులు, కరచరాలు, భూచరాలు, జలచరాలు, ఈ 84 లక్షలలో మానవుడు శ్రేష్టమైన జన్మ అన్నాడు. ఈ జన్మ యొక్క దుర్లభం ఇంకా రాదిక, ఒకటే జన్మ. వేదాంతం చెబుతుంది పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం చచ్చిపోవడం ఒకే జన్మ బైబిల్ చెబుతుంది. ఇక్కడ యేసు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక యూద అధికారితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక క్రియలను చేయలేడని ఆయనతో చెప్పాడు. యేసు అద్భుతాలు చేసేవాడు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు చేసేవాడు. కుంటివారు కాళ్ళు ఇచ్చేవాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చేవాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు యేసు. దేవుడు అంటే శక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, స్వతంత్రుడు, సర్వనియంత్రుడు, సర్వాశ్రయుడు చెప్పారు దేవుడి గురించి. జ్ఞానస్వరూపుడు, స్వతంత్రుడు, సర్వనియంత్రుడు, సర్వోన్నతుడు, సర్వాశ్రయుడు, సర్వశక్తి కలిగిన వాడు అని సర్వ మతముల వారు ఆయన ఆరాధిస్తున్నారు. దేవుడు అతనికి తోడు ఉంటేనే కానీ నీవు చేయుచుని ఎవడు చేయలేడని ఆయనతో చెప్తున్నాడు. తర్వాత అందుకు యేసు అతనితో కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్త మాట జ్ఞాపకం చేశాడు. ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఈ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత కొత్తగా జన్మించాలని చెప్తున్నాడు. కొత్త జన్మ, నూతన జన్మ, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన జీవితం, నూతన సృష్టి కావాలి. ఇక్కడ యేసయ్య చెప్తాడు ఒకడు కొత్తగా జన్మించాలి. తర్వాత
అందుకు నికోదేము మనుషుడు ఎలా జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుతారు. అయ్యా ఆల్రెడీ ఒకసారి జన్మ ఇచ్చాను ఈ భూలోకానికి వచ్చిన తల్లి గర్భం నుంచి, నువ్వే మళ్ళీ ఒకడు కొత్తగా జన్మించమంటున్నావు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రావడం జరుగుతుంది సంభవమా? ఒకసారి తల్లి గర్భంలో ఉద్భవించి ఈ భూలోకానికి వచ్చి మళ్ళా రెండవసారి తల్లి గర్భంలోకి వెళ్ళి రాగలడు ఎవరికైనా సాధ్యమా అని నికోదేము ఆ యేసయ్యని అడిగాడు. అందుకు యేసు ఇట్లైనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిదేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. హిందూ మత గ్రంథాలు జన్మలు ఉన్నాయని చెప్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభు కూడా క్రైస్తవులేం జన్మలు లేవంటారు. ఇక్కడ యేసయ్యేమో జన్మలు ఉన్నాయని చెప్తున్నాడు. అసలు జన్మలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే యేసయ్య చెప్పేది ఏంటంటే, ఈ జన్మలోకి వచ్చిన తర్వాతే ఈ జన్మలోనే మిగతా జన్మలు ఎత్తాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యేసయ్య 4 జన్మల గురించి చెబుతున్నాడు. ఒకడు అన్నాడు. ఒకడు అంటే ఒక జన్మ, ఎవడు పుడతాడో వాడిని ఒకడు అంటారు. ఒకడు అంటే ఒక జన్మ. ఒకడు కొత్తగా జన్మించాలి, రెండవ జన్మ అంటే మారు మనస్సు పొందాలి అన్నాడు. మానవుడు పాపాత్ముడైపోయాడు. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత మానవుడు ఈ పాపభూయిష్టమైన లోకంలో జీవించి పాపాత్ముడిగా మారిపోయాడు కనుక వాడు తన పాపాల కొరకు పశ్చాత్తాపడాలి, మారు మనస్సు పొందాలి. ఇది రెండవ జన్మ. మూడవది ఒకటి నీటి మూలముగా జన్మించాలి. 4వది ఆత్మ మూలముగా జన్మించాలి అని ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తూ, ఒకడు ఈ మానవ జన్మలోకి వచ్చే ఒక మనిషి ఆడదే గాని మగవాడే గాని కొత్తగా జన్మించాలి అని యేసయ్య జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడట. దేవుడు ఉన్నాడని, ఆయన మానవుకు ఒక రాజ్యాన్ని స్థాపించాడని, అది ఈ లోకంలో కాదని అది పరలోకంలోనని వాడు గ్రహిస్తాడట. ఇప్పుడు హిందూ మత గ్రంథాలు, మిగతా గ్రంథాలు, ఈ బైబిల్ గ్రంథాలు ఆలోచన చేస్తే అక్కడ మారు మనస్సు అనే మాట లేదు. మిగతా గ్రంథాల్లో మారు మనస్సు అనే మాటే లేదు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒకటి చదవండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, చాలు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. యేసయ్యకు ముందు 6 మాసం వచ్చిన యోహాను అనే భక్తుడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అది ఈ రాజ్యం కాదు, ఈ భూలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనంలో యేసయ్య చెబుతున్నాడు. ఇందాకేమో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని యోహాను చెప్పాడు. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందన్నారు. మారు మనస్సు. యోహాను భక్తుడు చెప్పినాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యేసయ్య చెప్పాడు, కాలం పరిపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందుడి. కనుక మనస్సు మారాలి. అదే యేసయ్య చెబుతున్నారు, రెండవ జన్మ. మనస్సు మారాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నావు, నువ్వు మంచివాడిగా మారాలి. ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నావు, నువ్వు మంచివాడు మారాలి. మార్పు కావాలి. అది రెండవ జన్మగా యేసయ్య యజ్ఞ. ఒకటేమో తల్లి గర్భం నుంచి భూలోక ఒక జన్మ, రెండవది కొత్తగా జన్మించడం అంటే నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపాలు ప్రభుత్వం ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందాలి అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. మూడవది నీటి మూలముగా జన్మించాలంటే బాప్తిస్మము పొందాలి అని. బాప్తిస్మం అంటే బైబిల్ పరంగా జల సమాధి అంటారు. ఎప్పుడైతే ప్రభువు కానీ యేసు ప్రభు అని నిజమైన దేవుడని పాపాలు క్షమిస్తాడని నువ్వు ఒప్పుకొని దుఃఖపడి మారు మనసు పొందితే సేవకుడు నీటిలో బాప్తిస్మం ఇస్తాడు.
అది నీటి మూలముగా జన్మించడం అన్నాడు. ఒకటేమో తల్లి గర్భం నుంచి జన్మించడం, రెండేమో జీవితంలో మార్పు, ఒక పాపి పుణ్యాత్ముడు కావడం, మూడవది నీటి మూలముగా జన్మించడం అంటే బాప్తిస్మం. వేదాంతులు అన్నాడు ఉపనయనము అన్నారు. 20 ఏళ్ల వరకు పిల్లవాడు ఎలా ఉన్నా పర్వాలేదు, 20 దాటిన తర్వాత వాడికి జంజం వేస్తారు, ఉపనయనం చేస్తాడు, థ్రెడ్ మ్యారేజ్ అంటారు. అప్పటి నుంచి వాడు ప్రతిరోజు గాయత్రి మంత్రం చదవాలి, భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఉదయం సాయంత్రం ఆ గ్రంథాలు చదువుతూ ఉండాలి అని క్రైస్తవ గ్రంథంలో ప్రభు అన్నాడు నీటి మూలముగా జన్మించాలి, దేవునితో వరంబడిక, ఇక నీ బిడ్డగా జీవిస్తాను నేను. ఒక ప్రమాణము, పెళ్లి ప్రమాణం ఎలా చేస్తావు అలాగే జీవాత్మకి పరమాత్మకి సంధానం, అదే ఒడుగంటే, అదే థర్డ్ మ్యారేజ్ అంటే అదే బాప్తిస్వం, నీటి బాప్తిస్వం. నీటి మూలముగా జన్మించాలి. 4వది ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడే నువ్వు పరలోకములో ప్రవేశిస్తావు. ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడని ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 జన్మలు, ఈ జన్మలోకి వచ్చిన తర్వాత మానవుడు మారు మనసు పొంది నీటి మూలముగా బాప్తిస్మం తీసుకొని మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అని జ్ఞాపకం చేశాడు. కనుక మరి నికోదేము అప్పుడు చెప్పాడు, ఒక రాత్రి ఇచ్చాడు, అర్ధరాత్రి ప్రభువుని దర్శించడానికి. ప్రభు అంటే ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన ఒక ప్రత్యేకమైన భక్తిని ఆయనకి గ్రహించి నువ్వు దేవుని యొక్క నుంచి వచ్చావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు యేసయ్య అని ఆయన మాటలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్న. కనుక ఒకటి శారీరకమైన జన్మ, రెండవది ఆత్మానుసారమైన జన్మ అన్నాడు. ఒకటేమో శారీరకమైన జన్మ, 2 ఆత్మానుసారమైన జన్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుంటే మునుపటి ప్రవర్తన విషయంలో వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. పౌలు గారు ఎంత చక్కగా ఆ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చావో, నువ్వు మారు మనసు పొందావో, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు బాప్తిస్మం పొంది దేవుని ఆత్మను పొందిన వాడి దేవుని బిడ్డగా సాగుతున్నావో, నువ్వు ఎలాగుంటాడో. ఈనాడు చాలా మందికి సేవకుల బోధకులు ఏం చెప్తున్నారంటే, బాప్తిస్మం అయిపోయిందంటే చాలయ్యా, ఇక నువ్వు ఎలాగొన్నా పర్వాలేదు, లోకంలో తప్పులు చేయకుండా ఎవడుంటాడు, ఆకుసాటి 60 అబద్ధాలు ఆడతావు, మాకెందుకులేండి ఈ క్షమాపణ అవన్నీ. పూర్వకాలం భక్తులు మిషనరీస్ ఈ ప్రాంతానికి వచ్చి, దేశానికి వచ్చి ఆరాధన క్రమంలో పాప క్షమాపణ టాపిక్ను పెట్టాడు. అందరూ ఎప్పుడైతే మందిరానికి వస్తామో, సేవకుడు ఆరాధన జరిగించే సేవకుడు ప్రజలందరి చేత పాప క్షమాపణ అనే ఒక కార్యక్రమాన్ని చెప్పిస్తూ ఉంటాడు. ఆ పాప క్షమాపణ అయిపోయిన తర్వాత, అందరూ చెప్పిన తర్వాత అప్పుడు సేవకుడు వాక్యం చెప్పడం మొదలు పెడతాడు. ఇవాళ లేదు, రావడం 2 పాటలు 2 మాటలు అయిపోయిందంతే. అందుకే ఎక్కడేసో గొంగలేని అక్కడే ఉంది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం. ఇలా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెబుతున్నాడు, దేవుని బిడ్డగా జీవించిన నీవు, నేను మారు మనసు పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తే తప్ప ఆ పరలోకంలో ప్రవేశించలేవు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు అది తర్వాత వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుంచి వేరుపరచబడిన వారై వారి ఇష్టానుసారంగా జీవిస్తారంటే. నువ్వు ఇష్టానుసారంగా జీవించకూడదు. ఒక ఆయన ఒక పుస్తకంలో రాశాడు, నువ్వు ఎదుగుతున్నావా నువ్వు పెంచబడుతున్నావు అన్నాడు. తోటలో మొక్కని తోటమాలి పెంచుతూ ఉంటాడు, తిన్నగా వస్తుంది. అది అడవిలో మొక్క దాని ఇష్టానుసారంగా పెరుగుతుంది.
ఇక్కడ అంటారు, అన్ని జనులుగా నువ్వు ఉండకూడదయ్యా, వారు తమ యొక్క హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సుకు వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కోరికలు ఎక్కువైపోయాయి. కోరికలు గుర్రాలైతే ఇప్పుడు ఉద్యోగస్తుడు కోరికలు ఉంటాయి, వ్యాపారస్తులకు కోరికలు ఉంటాయి, వ్యవసాయదారుడికి కోరికలు ఉంటాయి. ఒక విశ్వాసి తన కోరికలు కట్ చేసుకోవాలి. నువ్వు కొత్తగా జన్మించాలి. యేసయ్య చెప్తున్నాడు అది నికోదేముతో, మీరు కొత్తగా జన్మించాలి రా బాబు, అప్పుడే పరలోక రాజ్యం చూస్తావురా. నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప పరలోకములో ప్రవేశించవంటే ఎలాగని యేసయ్య తీసుకెళ్ళిపోతాడండి. ఎంత విచారం. నేడు అబద్ధ బోధకులు ఎంతో మంది తయారయ్యారు. వాళ్ళు ఏమంటున్నారంటే తప్పులు చేయడం మానవ సహజం అండి. తప్పులు చేయడం మానవ సహజం. ఒకప్పుడు ఎక్కువ తప్పులు చేశావు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతావో ఆయన నువ్వు దేవుడి బిడ్డ అయిపోతావు. ఎన్ని పాపాలు చేస్తే ఆయన క్షమించేస్తాడని హిందువులు అంటున్నారు, ఇప్పుడు క్రైస్తవ బోధకులు అంటున్నారు. అది తప్పుడు బోధని దేవుని గ్రంథం పౌలు గారు ఎన్నో మాటలు ఖండించేవాడు. అక్రమము చేయవారడారా మీరెవరో నాకు తెలియదు పండి అన్నాడు. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, మీరెవరో నాకు తెలియదు పొండులు. ఎందుకంటాడు? ఒకప్పుడు పాపంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, లోకంలో ఉన్నావు, ఇప్పుడు ప్రభువుని ఎరిగావు. పాపాలు క్షమించేవాడు, పుణ్యాత్ముడిగా చేసేవాడు, నిర్దోషిగా చేసేవాడు, నిరపరాధిగా చేసేవాడు, దేవుని రాజ్యానికి తీసుకుపోయేవాడు దొరికాడు. ఎప్పుడైతే ఆయన బిడ్డగా జీవిస్తున్నావు, కొత్తగా జీవిస్తున్నావు, ఆయన బిడ్డగా జాగ్రత్తగా బ్రతకాలని ఇక్కడ జ్ఞాపకం. తర్వాత 20 వచ్చిన అయితే మీరు యేసుని గూర్చిని విని సత్యము ఉన్నది ఒకప్పుడు దూరంగా ఉన్నారు, లోకంలో ఉన్నారు, కోరికలతో మిళితమైపోయి ఉన్నారు. ఇప్పుడైతే మీరు యేసుని గూర్చి విని ఆయన సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడలా నేర్చుకున్నవారు కాదు. యేసుప్రభు అందుకని చాలా మంది హిందువులు అంటారు, ఆ మతంలో రాలేమయ్య గారు, బీడీలు మానేయాలా, చొట్ల మానేయాలా, తాగుడు మానేయాలా, మేము అప్పుడే మానలేమండి, ఇప్పుడు రావులేండి అంటారు చాలా మంది. యేసయ్యతో స్నేహం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నేను పరిశుద్ధుడిగా చేస్తాడు. అందుకే సిలువలో ఆ రక్తాన్ని చిందించాడు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారిని ఎడల మీలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. మీరు క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు మీలో కనిపించాలి అని ఆ రోజు నికోదేముతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. నువ్వు యేసు ప్రభువులో ఉంటే ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. ఇంకా అది కావాలి ఇది కావాలి కోరికలు ఏంటి? ఒకటి శారీరకమైన జన్మ, 2 ఆత్మానుసారమైన జన్మ. యేసయ్య చెప్పాడు, ఒక జన్మ మారు మనసు అనే జన్మ, నీటి బాప్తిసం అనే జన్మ, తర్వాత ఆత్మను పొందుకోవటం. అంత్యదినములలో అందరి మీద ఆత్మను క్రమణిస్తానన్నాడు యేసయ్య. ఈ సమయంలో దేవుని ఆత్మను పొందుకున్నావా? చాలా మంది అంటారు దేవుని ఆత్మను పొందుకోవడం అంటే మరి భాషలు మాట్లాడుతున్నావు అని అంటారు. అలా భాషలు మాట్లాడకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ లేదంటారు. ఇది ఎక్కడిది? ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి నీటి బాప్తిసం ఎప్పుడు పొందావో అప్పుడే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. యేసయ్య నీటి బాప్తిసం పొందాడు, దేవుని ఆత్మ పౌరవుడు ఆయన మీదకి వచ్చినట్లుగా మనం గ్రంథంలో చదువుతున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ 2 జన్మలలో ఒకటి శారీరకమైన జన్మ, 2 ఆత్మీయమైన జన్మని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఉంటే లోకంతోనే ఉండాలా. ఒకవేళ మారు మనసు పొంది కొత్తగా జన్మిస్తే యేసు ప్రభువులాగా ఉండాలి. తెలుసుకో. 8వ అధ్యాయంలో 5 నుంచి చదవండి.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతులు, ఆత్మానుసారులు ఆత్మమైన విషయాల మీద మనస్సు. నీ మనసు దేని మీద ఉంది? నీ మనస్సు దేని మీద ఉంది? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. తర్వాత శరీరానుసారమైన మనస్సు దురాశ దుఃఖమునకు చేటు, పాపము చేతము మరణం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. నీకు ఏది కావాలి? నువ్వు శరీరానుసారముగా జీవించావా, నువ్వు మరణం అయిపోతావు, నరకానికి పోతావు. ఆత్మ జీవిస్తే జీవ సమాధానం కలుగుతుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ అయ్యా, ఈ శరీరాన్ని జయించలేకపోతున్నామండి, ఈ లోకాన్ని జయించలేకపోతున్నామండి, మరి ఎలాగండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనములో అక్కడ పౌలు గారు గలతీయ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరానుసారంగా జీవిస్తున్నాము, మరణమైపోతున్నాము, నూతన మార్పు మాలో రావడం లేదు అంటే అక్కడ సలహా చెబుతున్నాడు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక దేవుని ఆత్మ నీ మీదకి ఎప్పుడు వస్తుందో. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుకో. ఎవరు చెప్పిన మాట ఇదే కూడదు. 1 చదవండి, 4:1. ప్రియులారా, అనేక అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చాలు, నువ్వు పరీక్షించుకో. ఎవరు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు? యేసయ్య అన్నాడు, ఆత్మస్నానం, అగ్నిస్నానం, బాప్తిస్మం. యోహాను అన్నాడు, నేను నీటిలో బాప్తిస్మం ఇస్తాను, నా వెనక వస్తున్నవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. యేసయ్య గురించి జ్ఞాపకం చేశాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతలు గతించను, కొత్త వాయను అని ఒక కొత్త జన్మ జ్ఞాపకం చేస్తా. కొత్తగా జన్మిస్తే కలిగే మార్పు నీ జీవితంలో కనిపించాలి. నీ మాట, నీ భాష, నీ నటన, నీ యాక్షన్ మారిపోవాలి. నీ హృదయం మారాలి, నీ స్వభావం మారాలి, నీ జీవితం మారాలి, నీవు నూతన సృష్టిగా కావాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని అప్పుడు అలాగో ఇప్పుడు అలాగో మార్పు లేదండి వాళ్ళలో. వాళ్ళు మారరండి అని చాలా మంది గురించి చాలా మంది చెప్పుకుంటారు. మనం మారవండి. వంగల పురుగు సీతాకు చిరుకు కావాలి, అవుద్దా అవదా? అవదండి. వంగల పురుగునండి, అది సీతాకు చిరుకు అవదండి. మనం ఎవడో చెప్పడానికి. వంగల పురుగు సీతాకోక చిరుకు కావాలి, మొగ్గ పువ్వు అవ్వాలి. అప్పుడే దాని యొక్క రంగు, దాని యొక్క రుచి, దాని వాసన మనకు అర్థం అవుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య అన్నాడు, ఈ లోకంలో జన్మించిన నీవు కొత్తగా జన్మించాలి. 2వది నీటి మూలముగా జన్మించాలి. 4 ఆత్మ మూలముగా జన్మించాలని యేసయ్య జ్ఞాపకం చేశాడు. ఎవరైతే ఈ 4 జన్మల అనుబంధాన్ని పొందుతారో వారి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారని ఆ రోజు యేసయ్య ఆ నికోదేముతో జ్ఞాపకం చేశాడు. కనుక మీరు కొత్తగా జన్మిస్తే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:5 చదవండి. అరే, మన ప్రభువుని నమ్ముకున్న ఇంకా బూతు మాటలే, ప్రభువుని నమ్ముకున్న ఇంకా దెబ్బలాటలే, ప్రభువుని నమ్ముకున్న గొడవలే, ఏ మార్పేది? మాయే, మోసమే, దగ, కుట్ర. ఎందుకు ఇది? సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి జ్ఞానం కలిగి నడుచుకున్న ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టయి ఈ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండాలి. చాలు. కనుక మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు మాట్లాడితే నీ స్నేహం చేయాలనిపించాలి.
నువ్వు అడిగి పడితే దీవించబడాలి, నువ్వు మాట్లాడితే దేవుని ఆకర్షించబడాలి. ఇది దేవుని శక్తి, దేవుని పోలిక నీలో ఉండాలని యేసయ్య జ్ఞాపకం చేశాడు. కనుక ఈ జన్మకి లేదు, ఒకటే జన్మ. ఈ జన్మలో నువ్వు ఆత్మానుసారముగా నడుచుకున్నావా, పరలోకానికి వెళ్తావు, దేవుని రాజ్యానికి వెళ్తావు. నువ్వు శరీరానుసారముగా నడుచుకున్నావా, మరణము ప్రక్కనే నరకము. తెలుసుకో. ఆ రోజు నికోదేము అడిగాడు, ఈ మానవులందరి పక్షంగా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మిస్తావయ్యా? మరి తల్లి గర్భంలోకి వెళ్ళక్కర్లేదురా, ఒకసారి తల్లి వస్తే తల్లి గర్భంలో నుంచి ఆ వచ్చిన నీవు ద్విజన్మ. బ్రాహ్మణుడు ద్విజులు అంటారు, అంటే రెండవ జన్మ కలిగిన వాళ్ళని. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డగా మనం మారాలి, దేవుని సాక్షులుగా మనం ఉండాలి, మనలో దేవుడు కనిపించాలి. క్రీస్తును ధరించుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని ఆ స్వామి నీకు అనుగ్రహం సిద్ధంగా ఉన్నాడు. కనుక నికోదేము అడిగిన ఆ మాట యేసయ్య చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, వాళ్ళే పరలోకానికి వెళ్తారని జ్ఞాపకం చేశాడు. అట్టి భాగ్యాన్ని యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఆయన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నికోదేము అడిగిన ప్రశ్న దగ్గర ఇచ్చిన సమాధానం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, నీటి మూలముగా జన్మిస్తే గాని, ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోకంలో ప్రవేశించడానికి జ్ఞాపకం చేశాం. మేము కూడా ఆ విధంగా నాయన ఈ అనుభవాలు పొంది నీ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును డాక్టర్ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.